డిసెంబర్ 17 దేవుని వాక్య ధ్యానం. విమోచనకై దీక్ష. వీటి కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు లూకాసు వార్త 2వ అధ్యాయం 36 నుండి 38, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 1 నుండి 4, కీర్తన 42. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. నేటి ధ్యాన అంశము విమోచనకై దీక్ష. దీని వరకు ఏర్పాటు చేయబడిన మూలవచనం లూకాసు వార్త 2వ అధ్యాయము 36 నుండి 38. దీనిలో మనము 38వ వచనాన్ని చదువుకున్నట్లయితే, ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన గూర్చి మాట్లాడుచుండెను. విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో. ప్రియులారా, విమోచనకై దీక్ష. మనము మన జీవితంలో విమోచన పొందాలి అని అంటే ఏ సమస్య నుంచి విడుదల పొందాలి, ఏ ఇబ్బంది నుండి విడుదల పొందాలి, దేని కొరకు ఎదురు చూస్తున్నారో, ఎలాంటి పరిస్థితులలో వారు ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తున్నారో, వాటన్నిటి కొరకు ఒక దీక్ష పూనుకుంటాం చూసారా, అది చాలా ప్రాముఖ్యమైనది. అలాంటి పరిస్థితుల్లో మన మనస్సు, హృదయము చాలా బాధతోనూ, దుఃఖంతోనూ, లేకపోతే ఒక ఆశతోనూ ఎదురు చూస్తూ ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలందరూ మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నటువంటి దినాలు, వారి విమోచన కొరకు ఎదురు చూస్తున్నటువంటి దినాలు. అలాంటి సమయంలో యెరూషలేము మందిరంలో దేవుని కుమారుని యేసుస్వామిని చేతులతో ఎత్తుకుని అన్నా అనే ప్రవక్తిని పలికిన అద్భుతమైనటువంటి మాటలు. వారందరికీ ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో, దేవుని కొరకు ఆలోచిస్తూ ఉన్నారో, రక్షకుడి కొరకు ఆలోచిస్తున్నారో, విమోచన కొరకు వారు ఎంతగానో భారంతో ఎదురు చూస్తూ మెస్సయ్య వస్తాడని తలస్తూ ఉన్నారో, అలాంటి వారికి యేసుని గురించి ఆమె చెబుతూ ఉంది. ఇదే సందర్భంలో మనము అనేక సందర్భాలు విమోచన గురించి ఎదురు చూసేవారు విమోచనకై దీక్ష చేసినటువంటి పరిస్థితులను మనం చూస్తాం. నెహెమ్యా కాలంలో యెరూషలేము ప్రాకారాలు కాలిపోయినాయి అన్నప్పుడు తిరిగి అవి ఎలా నిర్మించబడతాయి, మాకు ఎవరిస్తారు విమోచన, మా జీవితంలో ఈ యొక్క పరిస్థితి నుండి ఎలాగునా మేము తిరిగి ఆ మందిరాన్ని కట్టగలుగుతాం అని కాలిపోయిన వాటి గురించి బాధపడుతూ మరలా నిర్మించాల్సినటువంటి పరిస్థితి ఎలా జరుగుతుందో అని ఆశతో, ఉపవాసముతో ప్రార్థించిన నెహెమ్యాని మనం చూస్తాం. ప్రియులారా, నీవు విమోచనకై దీక్ష అనిగే విడుదల కొరకు ఒక దీక్షను పోనాలి. దీక్ష అనే పదము చాలా బలమైన పదం. దీక్ష పొందడం అనంటే కఠోరమైనటువంటి నిగ్రహము, కఠోరమైనటువంటి విశ్వాసము, కఠోరమైనటువంటి కాన్సన్ట్రేషన్, అంటే ఏకాగ్రత మనం కలిగి చేయాల్సినటువంటిది దీక్ష. మరి ప్రభువులో నువ్వు ఆ దీక్ష చేయగలుగుతున్నావా? ఆధ్యాత్మికమైనటువంటి దీక్ష నువ్వు పూనుకున్నప్పుడు దేవుడు నీకు విమోచన అనేది ఇస్తాడు. 40 దినాలు దేవుని సన్నిధిలో ఉపవాసముతో ప్రార్థన చేసినటువంటి యేసుస్వామిని మీరు చూడండి. కఠినమైనటువంటి ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో ప్రార్థించిన నెహెమ్యాని చూడండి. మనం అలాంటి దీక్ష మనం పూనుకోవాలి. కీర్తన 42లో 5 అంటాడు, నీవు ఇలాంటి దీక్షను పూనుకోవడానికి దేవుని యందు నువ్వు నమ్మకం ఉంచు, తొందరపడద్దు. నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు? నువ్వు తొందరపడకుండా ఇది నేను చేయగలనా, ఇది నా వల్ల అవుతుందా, ఇదిగో నా ముందు చాలా పెద్ద సమస్య ఉంది, నా జీవితాన్ని అంటే నేను ఆలోచన కూడా చేయలేనటువంటి సమస్య నన్ను వెంటాడుతుంది, దీన్ని నేను బీట్ చేయగలనా, అధిగమించగలనా అని అనుకుంటున్నావా? అలా అనుకుని తొందరపడుతున్నావా? నువ్వేళ తొందరపడుతున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచు అంటున్నాడు భక్తుడు. నిజమే, నీవు దేవుని యందు నిరీక్షణ ఉంచి ఈ విమోచన కొరకు ఒక దీక్షను పూనగలిగితే నువ్వు అందులో విజయాన్ని సాధిస్తావు. యెహోషాపాతు అలాంటి విజయాన్ని సాధించలేదా? తనకంటే ఎక్కువ సైన్యాన్ని ఓడించాడు కదా. ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవుని మీద ఆధారపడి వెళ్ళిన సందర్భంలో మనం గమనిస్తాం. ఆయన జీవితంలో అద్భుతాన్ని ప్రభువు అనుగ్రహించాడు. విమోచన కొరకు దీక్ష చేయటం, మీ దేహములను దేవునికి సజీవమైన, పరిశుద్ధమైన, ఆయనకు ఇష్టమైన బలిగా అర్పించుకున్నది, అదే ఆధ్యాత్మికమైనటువంటి దీక్ష, ఆధ్యాత్మికమైనటువంటి విమోచన, ఆధ్యాత్మికమైనటువంటి సేవ. అసలు విమోచన అనే దాన్ని ప్రభు మనల్ని విమోచించాడు.
పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనంలో మీరు చదివినట్లయితే ఆయన మనలను తన రక్తంతో విమోచించారు. విమోచన తర్వాత మనకి ఇప్పుడు అవసరమైనది దేవుని సన్నిధిలో దీక్షగా అంకిత భావంతో మనల్ని మనం సమర్పించుకుని పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధతలో మనము జీవించాలి. ఎందుకనంటే లేవికాండం 27లో అంటాడు, మీరు పరిశుద్ధులై ఉండి నేను పరిశుద్ధుడును అని ప్రభు చెప్తున్నాడు. దీక్ష అనేది లేకుండా విమోచన ఫలితము నిలబడదు. మనము ఆ విమోచన ఫలితాన్ని మన జీవితంలో పొందుకోవాలంటే కఠినమైనటువంటి దీక్షను మనం పూనుకుని ప్రభు సన్నిధిలో మనము సమర్పించుకోవాలి. అలాంటి జీవితం మనం ముందుకు వెళ్ళినప్పుడు మనకు రాబోయేటువంటి పరిస్థితుల్లో ఎంతో గొప్ప ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం మీరు పొందుకోగలుగుతారు. పిల్లరా, నువ్వు ఏ సమస్య నుంచి అయితే విమోచన పొందాలి అని నువ్వు ఆశపడుతున్నావో దాని కొరకు కఠినమైనటువంటి దీక్షను పూనుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. చూడండి, యేసు ప్రభువు వారు శిష్యులు ఒక సందర్భంలో దయ్యమును వెళ్ళగొట్టలేకపోతారు. అప్పుడు ప్రభు చెప్తున్న మాట, ప్రార్థన వల్లనే కానీ ఇటువంటివి మరి పోవు అనేటువంటి మాటను ప్రభు చెప్తారు. నిజమే, చాలాసార్లు మనము ప్రార్థన లేకుండా, ఉపవాస ప్రార్థన లేకుండా, మనం నిర్దిష్టమైనటువంటి విశ్వాసం లేకుండా కార్యాలు జరగట్లేదని ఆలోచిస్తూ ఉంటాం. ప్రియులారా, నీ జీవితంలో ఏ సమస్య నుంచైనా నువ్వు విడుదల పొందుకోవాలంటే, విమోచన నీకు కలగాలి అనంటే నీవు ప్రార్థన ద్వారా దాన్ని సాధించగలగాలి. నెహెమ్యా చూడండి, ఒక సమస్య వచ్చింది, వెంటనే ప్రార్థనలో తన సమయాన్ని గడిపాడు, దేవునిలో బలాన్ని తెచ్చుకున్నాడు, వెళ్ళాడు, సాధించాడు. యెహోషాపాతు చూడండి, సమస్య వచ్చింది, వెంటనే దేవుని దగ్గర పెట్టాడు, ప్రార్థన చేశాడు, తొందరపడలేదు. వెంటనే ఈ కార్యం చేసేయాలి, నేను ఇప్పుడు వెళ్ళిపోవాలి అని తొందరపడలేదు. సైన్యం వచ్చేస్తుంది, యుద్ధాలు తన మీదకి వస్తున్నాయనే వార్త ఆసాకు తెలిసింది, అయినా తొందరపడలేదు, దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. ఆ అద్భుతమైనటువంటి సైన్యాన్ని, తక్కువ సైన్యమైనటువంటి ఆశ జయించగలిగాడు. చూసారా, తొందరపడకండి. మీకు ఒక సమస్య వచ్చింది, తొందరపడద్దు. వెంటనే నువ్వు తొందరపడి నిర్ణయాలు తీసుకోవచ్చు. అందుకే ప్రభు వాక్యం చెప్తుంది 42 కీర్తనలో, నా ప్రాణమా నీ వేళ తొందరపడుచున్నావు. తొందరపడద్దు. వ్యక్తిగత నిర్ణయాలు త్వరగా తీసుకోవద్దు. ఆ సమస్యను ఏదో రకంగా నేను చేయాలి, వెళ్తే మనుషుల దగ్గరికి వెళ్ళాలి, ఆ మనుషులను ఆశ్రయించాలి, వాళ్ళు చెప్తారు వీళ్ళు చెప్తారని పరుగులెట్టద్దు. అలా పరుగులెట్టే అలసిపోయినటువంటి రక్తస్రావం కలిగిన స్త్రీని చూడండి. తనకు సమస్య ఉంది, అనేక సంవత్సరాల నుంచి వైద్యుల తిప్పలు పడుతుంది, ఎన్నో తనకున్న ధనమంతా వ్యయం చేసుకుంది, మరింత సంకటపడింది. చివరికి ఆమె యేసయ్య దగ్గరకు వచ్చింది. అప్పటికి తనకి యేసయ్య ఏమి చేయలేదు, ఈమె వస్త్రం చెంగు ముట్టుకుంటే సరిపోయింది, ఆమె స్వస్థ పొందుకుంది. ప్రియులారా, తొందరపడద్దు. నీకు సమస్య రాగానే ఆ సమస్య గురించి ప్రభు సన్నిధిలో ఒక రోజంతా ప్రార్థన చేయి. నీకున్న వెసులుబాటుని బట్టి, నీకు అక్కడ ఎంత వెసులుబాటు ఉందో దాన్ని బట్టి ముందు ప్రార్థన చేయి. చూడండి, నెహెమ్యా ఒక చక్కటి ఉదాహరణ ఇస్తాడు. మరలా ఇదే నెహెమ్యా 2వ అధ్యాయం 1-2 వచనాలు మీరు చదివితే, ఇతడు చాలా ఒక రకమైనటువంటి బాధతో ఉంటాడు. ప్రాకారాలు కాలిపోయాయని రాజుగారి దగ్గర గిన్నె అందిస్తూ ఉంటాడు. గిన్నె అందిస్తున్నప్పుడు రాజు ముఖం చూసి నువ్వేళ అలా చింతాక్రాంతుడై ఉన్నావు అని అడిగినప్పుడు, రాజు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పడానికి ముందు ఒక నిమిషం ప్రార్థన చేసుకుంటాడు. ఆయన దేనికైనా మనకున్న సమయాన్ని బట్టి, అటువంటి సమస్య తీవ్రతను బట్టి నీకు విమోచన లేకపోతే విడుదల కలగాల్సినటువంటి పరిస్థితికి సమయాన్ని బట్టి నువ్వు ప్రార్థనలో సమయం గడపాలి. ఆ ప్రార్థన నిన్ను సరైన మార్గంలో నడిపిస్తుంది. ఆ ప్రార్థనే నీకు బలాన్నిస్తుంది. ఆ ప్రార్థనే నువ్వు దేవుని యందు నిరీక్షణ ఉంచేలా చేస్తుంది. అలా దేవుని యందు నిరీక్షణ నుంచి ముందుకు వెళ్ళినప్పుడు, విమోచన కొరకు నువ్వు దీక్ష పొందినప్పుడు ప్రభు నీకు అద్భుతమైనటువంటి విమోచన ఇస్తాడు. అటువంటి విమోచన ఈ 2025 అడ్వెంట్ కాలంలో నువ్వు దేని కొరకైతే ఎదురు చూస్తున్నావో అది ప్రభు నీకు అనుగ్రహించి నడిపించున్నట్లుగా చేస్తుంది. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవా, ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు. గడిచిన కాలమంతా మీరు తోడుకున్నారు. ఈ నూతన దినం నిబిడలు విమోచన కొరకు దీక్ష పూనున్నట్లుగా వారిని బలపరచండి. వారి సమస్యలను తొలగించండి. నేడు వారి ప్రయాణాలలో, పనులలో, తలపెట్టిన కార్యాల్లో గొప్ప జయము దయచేయండి. బిడలు తమ ప్రియులు కోల్పోయిన వారి కుటుంబాలలో ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి.
అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు ఆరోగ్యాలు దయచేయండి. నీ రక్షణలో నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదాలు మీకు కలుగును గాక. ఆమేన్.